హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగారి రుచులు. చూడండి, వాళ్ళ గోంగూర పప్పు చేస్తున్నాను. ఇది అన్నంలోకైనా జొన్న రొట్టె కాంబినేషన్లో బాగుంటుందండి. చూడండి, కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి 1, ఇవి తీసి 2 కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఒక 2-3 టమాటాలు. చూడండి, ఇవన్నీ కలిపి కుక్కర్లో చూపిస్తానండి. నేను ఒక 4 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఇలా అయింది. ఇదిగోండి గోంగూర, దీన్ని కడిగేసి నేను చూపించాను కదండి. 1 కప్పు కందిపప్పు, 2-3 టమాటాలు, అవన్నీ కలిపి ఇప్పుడు కుక్కర్లో వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు పెట్టాలి. నేను చూపిస్తాను. చూడండి, అన్నీ పేస్ట్ చేసి వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఇలా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, 4 విజిల్ల తర్వాత ఇలా వచ్చింది. చూడండి, దీన్ని మనము రుబ్బుకోవాలి. మా తెలంగాణలో అయితే అలాగే అంటామండి, రుబ్బుకోవాలి. చూపిస్తానండి. ఇదిగో ఫ్రెండ్స్, పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఇదిగోండి, ఇలా మెదుపుకోవాలి. మా తెలంగాణలో అయితే రుబ్బుకోవాలంటాము, మీ భాషలో ఏమంటారో చూడండి. ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువే పడుతుందండి, గోంగూర కదా పులుపు. చూడండి, మళ్ళీ ఒకసారి అంతా తిప్పుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది స్ట్రక్చర్. దీనికి పోపు పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పోపు కొంచెం ఆడింది, పర్వాలేదు. ఇందులో వేసుకున్నాను, కొంచెం వేసాను, మీకు చూపించడానికి మర్చిపోయాను, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది గోంగూర పప్పు. చూడండి ఎంత బాగుందో. మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.